రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుతుంది. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులకు పాల్పడుతుంది. ఉక్రెయిన్ రష్యాకి సంబంధించిన ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి చేసి చాలా తీవ్ర నష్టం చేసిన నేపథ్యంలో రష్యా ఇప్పుడు ప్రతీకార దాడులకు పాల్పడుతుంది. అర్ధరాత్రి మిజైల్స్, డ్రోన్స్తో విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో భారీ పేలుళ్లు సంభవించాయి. బాలిస్టిక్ క్రూజ్ మిజైల్స్తో దాడులు చేసింది. ఈవెన్ రెసిడెన్షియల్ ఏరియాస్లో కూడా భారీ విధ్వంసం సృష్టించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై వాళ్ళ నివాసాలు ఖాళీ చేసి పరుగులు పెడుతున్నారు. దాడులకు భయపడి మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు అక్కడి ప్రజలు. రష్యా దాడుల్లో ఇప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోతే 11 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. నిప్రో నది ఇరువైపులా భారీ నష్టం సంభవించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జెలెన్స్కీ ఇప్పటికే ప్రకటన చేశాడు. రష్యా ఇంధన కేంద్రాలపై ఉక్రెయిన్ వరుస దాడులకు పాల్పడిన విషయం మనకు తెలిసిందే. చమురు శుద్ధి కర్మాగారాలే ప్రధాన లక్ష్యంగా ఈ దాడులు చేసింది ఉక్రెయిన్. 100 డ్రోన్తో రష్యాని ఉక్కిరిబిక్కిరి చేసింది. రష్యాలో ఇంధన సంక్షోభం కూడా మరింత పెరిగింది. ఇంధన కొరతను ఇప్పటికే పుతిన్ కూడా యాక్సెప్ట్ చేశాడు. ఎస్, మేము నష్టపోయాము, చాలా తీవ్రమైన ఇంధన కొరత ఉంది అని. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఇంధన కొరతతో భారీగా పెట్రోల్ ధరలు కూడా పెరిగినట్లుగా తెలుస్తోంది. రేషన్ విధానంలో ఇంధన సరఫరా కూడా అక్కడ ఆదేశాలు ఇచ్చారంటే ఏ స్థాయిలో ఒక్కసారిగా ఇంధన కొరత రష్యాలో ఏర్పడిందో మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్యా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. రాజధాని కీవ్పై గత కొన్ని గంటల్లోనే రాజధాని కీవ్పై భారీ వైమానిక దాడి చేసింది. వందలాది డ్రోన్లు, డజన్ల కొద్ది క్షిపణులతో కీవ్ మీద దాడి చేసింది. 2026లో కీవ్పై జరిగినటువంటి అత్యంత తీవ్రమైన దాడుల్లో ఇదొకటిగా మనకి సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. మొత్తం 74 మిజైల్స్, 496 డ్రోన్స్ వినియోగించినట్లుగా తెలుస్తోంది. ఉక్రెయిన్ వైమానిక దళం వాళ్ళ ఎయిర్ ఫోర్స్ రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం చూస్తే రష్యా మొత్తం 74 మిజైల్స్ అండ్ 496 డ్రోన్స్ని ప్రయోగించింది ఇన్ లాస్ట్ ఫ్యూ అవర్స్. వాటిలో చాలా వరకు మేము అడ్డుకున్నామని చెప్పినప్పటికీ కొన్ని మాత్రం టార్గెట్స్ని రీచ్ అయ్యాయి. అయితే యాజ్ పర్ సమ్ అదర్ సోర్సెస్ ఇన్ లాస్ట్ ఫ్యూ అవర్స్ 13 మంది మరణించారు, 80 మందికి పైగా గాయపడ్డారంటూ తెలుస్తోంది. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అలాగే చాలామంది ఇళ్ళు కూడా ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. కీవ్తో పాటుగా పోల్టావా, అలాగే డ్నిప్రో పెట్రోవ్స్కీ ప్రాంతాల్లో వైమానిక దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంధన సైనిక మౌలిక సదుపాయాలని లక్ష్యంగా చేసుకున్నట్లుగా రష్యా కూడా ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల దీనికి సంబంధించి రష్యా కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తోంది. ఇటీవల ఉక్రెయిన్ రష్యా పౌర మౌలిక సదుపాయాల మీద చేసినటువంటి డ్రోన్ల దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నామంటూ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ దాడిని పౌరులపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అంటూ చెప్తోంది. ఇది యుద్ధ నీతి కాదు, సామాన్య ప్రజల మీద దాడులు చేశారు అంటూ చెప్తుంది. అలాగే పాశ్చాత్య దేశాలను మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇటు యూరోపియన్ కంట్రీస్ అండ్ యుఎస్ని రిక్వెస్ట్ చేస్తోంది. ఇప్పుడు ఉక్రెయిన్ మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలని మాకు అందించండి అంటూ నాటోని కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. వాటితో పాటు ఇప్పుడు రష్యాలో కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా ఉఫా ఆయిల్ రిఫైనరీ ఒక వారంలో 2 సార్లు రష్యాలో ఉన్నటువంటి ఉఫా ఆయిల్ రిఫైనరీ మీద ఉక్రెయిన్ దాడి చేసింది. ఇది రష్యాలో లూబ్రికెంట్స్ అలాగే ఇతర ఆయిల్ ప్రొడక్ట్స్ని వీళ్ళు మేజర్గా ఇక్కడ రిఫైన్ చేస్తూ ఉంటారు. మాస్కో ఆయిల్ రిఫైనరీ దీని మీద కూడా భారీగా దాడులు చేసినట్లుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ మొత్తం యాక్టివిటీస్ ఆపేశారు. టువాప్సే రిఫైనరీ అండ్ ఆయిల్ టెర్మినల్ మీద కూడా దాడులు చేసింది ఉక్రెయిన్. అలాగే పర్మ్ రిఫైనరీ అండ్ ట్రాన్స్నెఫ్ట్ పంపిణీ కేంద్రాల మీద కూడా డ్రోన్లతో దాడులు చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ అలాగే స్టోరేజ్ ట్యాంక్స్ చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయంటూ ఇప్పటికే రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యాలో చాలా తీవ్రమైన ఆయిల్ కొరత ఏర్పడింది. అక్కడ రేషన్ పద్ధతిలో ఆయిల్ని సప్లై చేయడానికి కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారిగా రష్యాకి సంబంధించిన కీలకమైనటువంటి ఆయిల్ స్టోర్స్ మీద ఉఫా ఆయిల్ రిఫైనరీ అలాగే మాస్కో ఆయిల్ రిఫైనరీ, నిజ్నీ నోవోగోరోడ్ రిఫైనరీ, టువాప్సే
ఫెర్మ్ రిఫైనరీ, ఇలా వీటన్నిటి మీద ఒకేసారి దాడులు చేయడంతో రష్యా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళకి లాస్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆయిల్ సంక్షోభం ఏర్పడింది. ప్రపంచంలో ఆయిల్ అవైలబుల్ ఉన్నటువంటి అత్యంత పెద్ద దేశాల్లో రష్యా ఒకటి, ప్రపంచ దేశాలకు సప్లై చేసేటువంటి దేశం. అలాంటి దేశంలోనే ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరిగాయి. రేషన్ విధానంలో ఆయిల్ని అందిస్తున్నారంటే ఎంత తీవ్రమైన నష్టం వాటిల్లింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇన్ లాస్ట్ ఫ్యూ డేస్ రష్యా కూడా ఉక్రెయిన్ని చాలా తీవ్రంగా నష్టపరిచిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఈవెన్ జూన్ స్టార్టింగ్లోనే 22 మంది పౌరులు మరణించారు ఇన్ లాస్ట్ 1 మంత్, అండ్ 145 మంది గాయపడ్డారు. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే నిన్న మొన్నట్లో జూలై 1-2 తేదీల్లో జరిగినటువంటి దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. లాస్ట్ మంత్ 22 మెంబర్స్ మరణించారు, 145 మెంబర్స్ గాయపడ్డారు ఉక్రెయిన్లో. ఇప్పుడు ఈ 2 రోజుల్లో జరిగినటువంటి దాడి మీదే, ముఖ్యంగా కీవ్లో అత్యంత భయంకరమైన దాడిగా దీన్ని చెప్తున్నారు. ఈ దాడిలో 13 మంది మరణించారు, 80 నుంచి 90 వరకు కూడా గాయపడ్డట్లుగా తెలుస్తుంది. అలాగే చాలా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా దెబ్బతిన్నాయంటూ ఇప్పటికే కీవ్ ప్రకటన జారీ చేసింది. రష్యా ఒక రాత్రిలో 496 డ్రోన్లు, 76 క్షిపణులు, ఇందులో బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి, వీటన్నిటిని ప్రయోగించినట్లుగా తెలుస్తుంది. మొత్తం 33 టార్గెట్స్ మీద వీళ్ళు ఈ అటాక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ దాడులకు సంబంధించి ఉక్రెయిన్ మరింత తీవ్రమైన దాడులకు పాల్పడుతుంది. అయితే ఉక్రెయిన్ ఇప్పుడు యుఎస్ అలాగే మరి ఇతర నాటో దేశాలని రిక్వెస్ట్ చేస్తుంది, వాళ్ళకి మరింత డిఫెన్స్ సిస్టమ్స్ కావాలి, డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్స్ అలాగే యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. చాలా వరకు మిజైల్స్ అండ్ డ్రోన్స్ని అడ్డుకున్నప్పటికీ కూడా కొన్ని మాత్రం టార్గెట్స్ని రీచ్ అయ్యాయి. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. గత 4 వారాల్లో రష్యా చేసినటువంటి అటాక్స్లో అరౌండ్ 31 చదరపు మైళ్ళు, అంటే దాదాపు 80 చదరపు కిలోమీటర్లు ఉక్రెయిన్ భూభాగాన్ని కూడా రష్యా స్వాధీనం చేసుకున్నట్లుగా ఇప్పటికే కొన్ని అనాలిసిస్లు మనకు కనిపిస్తున్నాయి. డెనెట్స్క్ ప్రాంతంలో కూడా ఇది చాలా మేజర్గా జరిగినట్లుగా తెలుస్తుంది. అంటే రష్యా కేవలం అటాక్స్ చేయడం మాత్రమే కాదు, నెమ్మదిగా ఉక్రెయిన్ భూభాగంలోకి మరింత చొచ్చుకొస్తుంది. ఇప్పటి వరకు గత 4 వారాలు, అంటే ఇన్ లాస్ట్ 1 మంత్, మేజర్గా జూన్లో 31 చదరపు మైళ్ళు, అంటే 80 చదరపు కిలోమీటర్లని రష్యా ఉక్రెయిన్లో ఆక్రమించుకుంది అంటూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరడాన్ని మనం చూస్తున్నాం. చాలా భీకర దాడులు చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. ఎవరు ఇందులో జోక్యం చేసుకునే పరిస్థితి కూడా లేదు. యుఎస్ కూడా ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. గతంలో పీస్ టాక్స్ పేరుతో కొంత టైం వేస్ట్ చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నామని చెప్పి కొంత డ్రామా చేసింది యుఎస్, బట్ స్టిల్ అవేమీ వర్క్ అవ్వలేదనేది మనకు అర్థమవుతుంది. అండ్ యుద్ధం ఇప్పుడు రాజధాని నగరాల మీద ఇంత తీవ్ర స్థాయికి దాడులు చేసుకునే వరకు వెళ్ళిందంటే, సామాన్య ప్రజల నివాసాల మీద కూడా దాడులు చేసే స్థాయికి వెళ్ళింది అంటే, ఇక నెక్స్ట్ లెవెల్లో ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది ఒకసారి మనం ఊహించుకోవచ్చు. అండ్ ఇన్ వెరీ ఫ్యూ అవర్స్ ఆర్ అతి తక్కువ రోజుల్లోనే యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. మరింత దారుణమైన దాడులకి రష్యా ఉక్రెయిన్ పాల్పడబోతున్నాయి ఒకరి మీద ఒకరు అంటూ చెప్తున్నారు. అండ్ కంపేరిటివ్లీ రష్యా ఈజ్ మోర్ స్ట్రాంగర్. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉక్రెయిన్ మరింత తీవ్రంగా నష్టపోవడానికి అండ్ రష్యా ప్రతీకార దాడులకు బలవడానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఆల్రెడీ ఉక్రెయిన్ రిక్వెస్ట్ చేసుకుంటుంది యుఎస్ అండ్ ఇతర నాటో దేశాలని టు సప్లై దమ్ మోర్ డిఫెన్స్ సిస్టమ్స్, బట్ అవి ఎంతవరకు ఇప్పుడు పాసిబుల్ అవుతాయి? ఎందుకంటే యుఎస్ ఆల్రెడీ చాలా బిజీగా ఉంది ఇరాన్తో. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఉక్రెయిన్కి సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? ఇతర నాటో దేశాలు ఎవరైనా మద్దతుగా నిలబడే అవకాశం ఉందా అంటే కొంత డౌట్ఫుల్ అనే చెప్పాలి ఖచ్చితంగా. ఒక్కసారి ఆ దాడుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. Это славянское купание. Там прям видно, как горит.